అవుతాయి. దాదాపుగా మేము ప్రభుత్వం పట్ల ఆశాభావంతో ఎదురు చూస్తున్నాం. దేవి ప్రసాద్ గారు కూడా జాయిన్ అయ్యారు. నమస్తే దేవి ప్రసాద్ గారు. నమస్తే నమస్తే. ఉద్యోగులకు 2 డిఏలు ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. అయితే ఒకటి ఇప్పుడు రిలీజ్ చేస్తుంది, మరొక డిఏ మరో 6 నెలల తర్వాత ఇవ్వనుందట. సో ఏం చెప్తారు దీని మీద? గుడ్ ఈవినింగ్ మిత్రులకందరికి నమస్కారం. భరత్ గారు చెప్పండి. అంటే 2 డిఏలు ప్రకటిస్తున్నారని చెప్పడమే కరెక్ట్ కాదు. 2 డిఏలు, ఒక డిఏ మాత్రమే ఇస్తున్నారు, ఇంకొక డిఏ 6 నెలల తర్వాత ఇస్తామని చెప్పి ప్రకటించారు. ఇప్పటి వరకు ఇది కొత్త సాంప్రదాయం. ఇప్పటి వరకు అయితే నాకు ఒక డౌట్ ఇక్కడ, 6 నెలల తర్వాతనే ఏప్రిల్, ఒక ప్రధాన పత్రిక ఏప్రిల్ లో రాసింది. ఏప్రిల్ అంటే సంవత్సరం తర్వాత. ఏప్రిల్ అంటే ఇక అయిపోయినట్టే. ఏప్రిల్ అంటే ఎప్పుడు ఇంకొక 1 ఇయర్ కావాలి. అంటే డౌట్ ఏంది, ఇది క్లారిఫై చేయాలి. ఇది 6 నెలల తర్వాత ఏప్రిల్ అని. ఇప్పుడు మన చర్చలతో పాల్గొన్న మిత్రులు ఎవరైనా ఉంటే వాళ్ళే కన్ఫర్మ్ చేయాలి. ఏలూరు శ్రీనివాసరావు గారు అయితే 6 months అని అంటున్నారు. మరి ఓకే, 6 months అనుకుందాం. 6 months అని ఇప్పుడు ప్రకటించడం అనేటువంటిది ఇది కొత్త సాంప్రదాయం. నేనైతే 4 దశాబ్దాలుగా చూస్తున్నాం. అనేక ప్రభుత్వాల్ని ఎప్పుడు కూడా 6 నెలల తర్వాత డిఏ ఇస్తామని చెప్పినటువంటి ప్రభుత్వాలు అయితే ఇప్పటి వరకు లేవు. సరే, ఈ కొత్త సాంప్రదాయం ఏమైనా ఉద్యోగులందరూ కూడా కేబినెట్ వైపు 3 డిఏలు వస్తాయని ఎదురు చూసిండ్రు భరత్ గారు. ఇవాళ ప్రాథమిక సభ్యులు, ఎందుకంటే ఉద్యోగ సంఘాల నాయకులకు చాలా ఒత్తిడి ఉంది, కింది స్థాయిలో ఒత్తిడి ఉంది, అటు ప్రభుత్వం నుంచి కూడా. ఎందుకంటే ప్రభుత్వం చెప్పేటువంటి అనేక సమస్యలు వాళ్ళు వినాల్సినటువంటి అవసరాలు ఉంటాయి. సహజంగానే ఇలా కింది స్థాయి ఉద్యోగులందరూ కూడా ఇలా 2,74,000 మంది పెన్షనర్లు ఉన్నారు భరత్ గారు. పెన్షనర్లు అందరూ కూడా ఈ డిఏ రావడం మీద చాలా ఆశలు పెట్టుకున్నారు. వాళ్ళకు పిఆర్సీ మిగతా వాటికంటే వాడికి డిఏ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. కాబట్టి 5 డిఏలు ఆగడం అనేటువంటిది ఇది చాలా వాళ్ళందరినీ కూడా వేధిస్తున్నటువంటి సమస్య. కాబట్టి కనీసం 3 డిఏలలో 2 డిఏలు ఇచ్చి ఒక డిఏ 2 నెలలకో 3 నెలలకో ఇస్తామని చెప్తే అయిపోయేది. కానీ ఎందుకో నిన్న మన చర్చలలో పాల్గొన్నటువంటి మన నాయకులందరూ కూడా 2 డిఏలు తప్పకుండా వస్తాయని చెప్పి వారు అన్నారు. కానీ రిజల్ట్ చూస్తే ఏమైపోయిందంటే ఒకటే డిఏ వచ్చింది. ఇవాళ ఒక్క డిఏ, వచ్చే డిఏ కోసం 6 నెలల తర్వాత వేచి చూడడం అనేటువంటిది అది కొద్దిగా కష్టమైనటువంటి పని. ఉద్యోగ సంఘాలకు కొద్దిగా ఇది కత్తి మీద సాము లాంటిది. కాబట్టి డెఫినెట్ గా ప్రభుత్వం ఉద్యోగ సంఘాల మనోభావాల్ని గమనించైనా, ఉద్యోగుల ఆకాంక్షల్ని గౌరవించైనా ఈ విషయంలో మార్పు చేసి 2 డిఏలు వెంటనే ఇచ్చి ఇంకొక డిఏ కొద్ది రోజులు చేసినా ఏం కాదు. కానీ ఒక్క డిఏతో మాత్రం ఉద్యోగులందరూ కూడా తీవ్రమైనటువంటి అసంతృప్తితో ఉన్నారు భరత్ గారు. ఎందుకంటే హెల్త్ కార్డ్స్ ఇచ్చారు కదా, హెల్త్ కార్డ్స్ ఇప్పుడు రెండోది చెప్తాను నేను భరత్ గారు. హెల్త్ కార్డ్స్ విషయంలో పడినటువంటి ముందడుగు అందరం స్వాగతించాల్సినటువంటి అంశమే. అది గత ప్రభుత్వంలో కొంత కసరత్తు జరిగింది. అందులో ఉన్నటువంటి అనేక మంది మిత్రులందరూ కూడా అప్పుడు కూడా పాల్గొన్నారు. అనేకం చెప్పినాము. ఒక జీవో విడుదలైంది. ఆ తర్వాత గైడ్ లైన్స్ విడుదల కావాల్సి ఉంటే గైడ్ లైన్స్ కొంత ఎన్నికల కోడ్ రావడం వల్ల, రకరకాల ఇష్యూ వలన అది ఆగిపోయింది. ఇప్పటికైనా హెల్త్ స్కీమ్ అమలు కావడం అనేటువంటిది ఇలా అందరూ కూడా స్వాగతిస్తున్నటువంటి అంశం. అయితే ఇందులో కొన్ని క్లారిటీలు రావాల్సినటువంటి అవసరం ఉంది భరత్ గారు. ఎందుకంటే ఈ హెల్త్ స్కీము యూనివర్సిటీ ఉద్యోగులు, కాంట్రాక్ట్ ఉద్యోగులకి వర్తిస్తుందా లేదా అనేటువంటి అంశం మీద ఇంకా కొంత సందేహాస్పదంగా ఉన్నటువంటి అంశం. రెండవది కాంట్రిబ్యూషన్ విషయంలో 4వ తరగతి ఉద్యోగులకు ఎంత, గస్టెడ్ అధికారులకు ఎంత, ఎన్జిఓలకు ఎంత అనేటువంటి, ఇప్పుడు 4వ తరగతి ఉద్యోగి కూడా గస్టెడ్ అధికారికి తీసుకున్నట్టుగానే కాంట్రిబ్యూషన్ తీసుకుంటారా, మరి ప్రభుత్వ కాంట్రిబ్యూషన్ ఎంత ఉంటది, ఈ విషయంలో కొంత క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంది. ఏదేమైనా ఈ కమిటీ, ఎందుకంటే ప్రభుత్వం కూడా ఉద్యోగులు ఇచ్చినంత దేవిప్రసాద్ గారు, శ్రీపాల్ రెడ్డి గారు అప్పుడు శ్రీపాల్ రెడ్డి గారు చెప్తున్నారు. హలో శ్రీపాల్ చెప్పండి. అప్పుడు మనం అందరం ఉన్నాము డిస్కస్ చేసేటప్పుడు. అయితే అప్పుడు వచ్చిన టాపిక్ ఏంటంటే, సరే అటెండర్లకు, తర్వాత క్లాస్ 4 ఎంప్లాయీస్ కు, ఇట్లా గ్రెజిస్ట్రేట్స్ కి ఇట్లా వేరుగా వద్దు. ఎందుకంటే ఎవరు ఏ స్థాయి అయినా సమానంగా ట్రీట్మెంట్ ఇవ్వాలి, సమానంగానే తీసుకోవాలి అనే ఉద్దేశంగా లాస్ట్ కు ఫిక్స్డ్ గా 500 ఎంప్లాయీ నుంచి 500 ఇక్కడి నుంచి అని అనుకున్నాం. అయితే గవర్నమెంట్ అంతకన్నా ముందు ప్రతిపాదన 2% ఆఫ్ బేసిక్ పే అడిగింది. అడిగితే టీజీఓ అసోసియేషన్ తర్వాత మేము కూడా దానికి ఒప్పుకోలేదు.
లాస్ట్ కు అందరం కూర్చొని అనుకున్నది ఏంటంటే సరే ఈక్వల్ గా ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు ఈక్వల్ గానే కాంట్రిబ్యూట్ చేద్దాం, ఇంకా ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ అవుతుందని ఒకటి ప్రాథమికంగా అనుకున్నాము. ఆ తర్వాత రెండో అంశం ఏమొచ్చిందంటే దీంట్లో ABC అని పెడదాం అనుకున్నాము. ఎందుకంటే ఒక స్పాన్ లో 500, ఒక దాంట్లో 1000 రూపాయలు. ఎందుకంటే క్లాస్ 4 ఎంప్లాయ్ అయినా 1000 రూపాయలు తీసుకోవచ్చు, వాళ్ళ ఇష్టం. లేదు గెస్టెడ్ ఆఫీసర్ అయినా 500 తీసుకోవచ్చు. అంటే 500కు ఒకలాంటి ట్రీట్మెంట్, 1000కి ఒకలాంటి ట్రీట్మెంట్, ఇట్లాంటి ప్రతిపాదనలు అన్ని వచ్చినాయి. కానీ అన్ని కూడా మొదలు మనం ఒక స్కీమ్ స్టార్ట్ చేద్దాం, స్టార్ట్ చేసిన తర్వాత దీని 6 నెలలు అయిన తర్వాత అప్పుడు మనం దీని మీద మాడిఫికేషన్ చేసుకుందామని అట్లా వచ్చింది అన్నట్టు. అట్లా ఈక్వల్ కాంట్రిబ్యూషన్ అనేది వచ్చింది. భరత్ గారు, శ్రీపాల్ రెడ్డి గారు కూడా ఆ చర్చలలో ఉన్నారు కాబట్టి వారికి సంపూర్ణమైనటువంటి అవగాహన ఉంది.